చెప్తున్నాడు. ఈ రాధిక అండ్ ఆచార్య ప్రమోద్ గారు కూడా ఏదో ఆషామాషి లీడర్స్ కాదు. వీళ్ళు చాలాసార్లు లైవ్ టీవీ డిబేట్స్ లో బీజేపీ లీడర్లకు నీళ్లు తాగిపించిన వాళ్ళు. అలాంటి లీడర్లను కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మాన్ని అవమానించడం కారణంగా కోల్పోయింది. ఇప్పుడు మీలో కొంతమంది లేదు కాంగ్రెస్ పార్టీ అలా అనదు, రాహుల్ గాంధీ గారు రామ మందిరం తీర్పుని వెనక్కి తీసుకునేలా చేస్తాను అనడం అబద్ధం, ఈ ఆచార్య ప్రమోద్ కావాలని ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు. కాంగ్రెస్ లో ఇన్ని సంవత్సరాలు ఉండి బయటకు వచ్చిన ఈ ఆచార్య ప్రమోద్ చెప్పింది అబద్ధమైతే ఇతని పైన కేసు పెట్టొచ్చు కదా. ఎందుకంటే ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ చాలా పెద్దది, దాని కారణంగా ఆ పార్టీకి వచ్చే ఓట్లు కూడా ఎఫెక్ట్ అవుతాయి. మరి అలాంటప్పుడు ఇతని పైన కేసు పెట్టి కోర్టుకు లాగవచ్చు కదా. అండ్ రాహుల్ గాంధీ టీం నుంచి ఎవరు కూడా ఇతన్ని ఇప్పటి వరకు ఖండించలేదు. బహుశా ఇక్కడ ఈ ఆచార్య ప్రమోద్ గారు చెప్పింది నిజమే కావచ్చు. ఎందుకంటే రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు ఎవ్వరు కూడా, ఎస్పెషల్లీ పెద్ద నేతలు ఎవరు కూడా రామ మందిరాన్ని విజిట్ చేయలేదు. కాంగ్రెస్ కి గొడవ బీజేపీతో కదా, బీజేపీతో పోరాడాలి, అంతేకాని రామ మందిరాన్ని మధ్యలో ఎందుకు లాక్కొస్తున్నారు? లేదు బ్రో, చాలా మంది కాంగ్రెస్ నేతలు రామ మందిరానికి వెళ్లారు అని మీకు అనిపిస్తే వాటికి సంబంధించిన ఫొటోస్, విజువల్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో వాటి లింక్స్ పెట్టండి, నేను చూస్తాను. లేదు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా రాముడి గుడికి వెళ్ళలేదు అని మీకు అనిపిస్తే మరి దానికి కారణం ఏమై ఉండవచ్చో మీరే ఆలోచించండి. ఈ కాంగ్రెస్ పార్టీ హిందువులకు అగెన్స్ట్ గా మాట్లాడడం, రాముడికి విరుద్ధంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. మీరు గత 20 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ హిందూ ధర్మం పైన, రాముడి పైన ఇచ్చిన స్టేట్మెంట్లు అనలైజ్ చేస్తే ఈ విషయంలో మీకు క్లారిటీ వస్తుంది. అందుకోసమే ఈ వీడియోలో నేను ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మానికి, రాముడికి అగెన్స్ట్ గా ఇచ్చిన కొన్ని మేజర్ స్టేట్మెంట్లను డిస్కస్ చేయబోతున్నాను. నేను ముందే చెప్తున్నాను, ఏ పార్టీని సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ మైండ్తో ఈ వీడియో మొత్తం వినండి. అప్పుడే మీకు ఈ వీడియోలో ఉన్న కంటెంట్ అర్థమవుతుంది. ఆ తర్వాత మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. అంతేకాని వెంటనే కామెంట్లోకి వెళ్ళి ఏదో ఒకటి రాసేద్దాం అనుకోకండి. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. (2010) సమయంలో రాహుల్ గాంధీ గారు అమెరికా నుంచి వచ్చిన కొంతమంది లీడర్స్ తో మాట్లాడుతున్నారు. ఆ మీటింగ్ లో ఇండియా నుంచి అప్పటి అమెరికాకు అంబాసిడర్ అయిన టిమోతి రోమన్ గారు కూడా ఉన్నారు. ఆ మీటింగ్ లో రాహుల్ గాంధీ చెప్పింది ఏమిటంటే, భారతదేశానికి లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థల కంటే దేశంలో ఉన్న కట్టర్ హిందువులతోనే ప్రాబ్లం అని చెప్పాడు. ఆ టైంలో గత 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇస్లామిక్ ఉగ్రవాదులు మన దేశం పైన అటాక్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా రాహుల్ గాంధీ గారు హిందువులని తప్పుపట్టారు. 2001లో మన దేశ పార్లమెంట్ పైన పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు అటాక్ చేశారు. ముంబై ట్రైన్స్ లో సీరియల్ పేలుళ్లు జరిపారు. అలాగే అహ్మదాబాద్ లో ఇస్లామిక్ ఉగ్రవాదులు సీరియల్ బ్లాస్టులు చేశారు. ముంబై తాజ్ హోటల్లో జరిగిన 26/11 ఇన్సిడెంట్ మీకు తెలిసింది. అలాంటి సమయంలో రాహుల్ గాంధీ గారు అమెరికా నుంచి వచ్చిన లీడర్స్ కి భారతదేశానికి ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి ఎటువంటి ముప్పు లేదు, కేవలం దేశంలో ఉన్న హిందువులతోనే ముప్పు ఉందని చెప్పాడు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, రాహుల్ గాంధీ గారు అప్పుడప్పుడు అలా మాట్లాడేస్తూ ఉంటారు, ఏదో ఫ్లోలో చెప్పి ఉంటారు అని. కానీ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మెంటాలిటీ. ఎందుకంటే అదే సంవత్సరం 2010లో అప్పటి హోమ్ మినిస్టర్ అయిన సుశీల్ కుమార్ షిండే గారు జైపూర్లోని ఒక మీటింగ్ లో మాట్లాడుతూ బీజేపీకి చెందిన ఆర్ఎస్ఎస్ క్యాంపుల్లో హిందూ ఉగ్రవాదానికి సంబంధించిన ట్రైనింగ్లు జరుగుతాయని చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాను, హిందూ ఉగ్రవాదానికి సంబంధించిన ట్రైనింగ్లు జరుగుతాయని చెప్పాడు. भारतीय जनता पार्टी हो या आरएसएस के हो, उनकी जो ट्रेनिंग कैंप है वो हिंदू टेररिज्म बढ़ाने का काम देख रहे हैं. ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన మారణకాండ గురించి మీకు తెలిసి ఉంటుంది. అది దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ సంఘటనలో దాదాపు 150 మంది భారతీయులు, పోలీస్ ఫోర్స్ వారు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని చేసింది పాకిస్తాన్కి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులని అందరికీ క్లియర్గా తెలుసు. కానీ అలాంటి ఇన్సిడెంట్ పైన కూడా కాంగ్రెస్ సీనియర్ నేత అయిన దిగ్విజయ్ సింగ్ మీడియా ముందుకు వచ్చి ఈ అటాక్ చేసింది పాకిస్తాన్కి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు కాదు, దీని వెనుక ఆర్ఎస్ఎస్ ఉంది అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్లు అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీని క్రిటిసైజ్ చేయడానికి హిందువులను తక్కువ చేయడం, పాకిస్తాన్ని పొగడం చేస్తాయి. అలా ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మన దేశంలోకి పాకిస్తాన్కి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు వచ్చి వరుస బ్లాస్టులు చేసుకుంటూ పోతున్నారు.
అయినప్పటికీ ఈ రాహుల్ గాంధీ పాకిస్తాన్ని, అక్కడి ఉగ్రవాదులు నిందించకుండా భారతీయుల్ని, భారతదేశంలో ఉన్న హిందువుల్ని దానికి బాధ్యులుగా చెప్పే ప్రయత్నం చేశాడు. కేవలం అంతేకాదు, ఆ సమయంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ గోధ్రా ట్రైన్ ఇన్సిడెంట్ కేవలం ఒక ప్రమాదం మాత్రమే, ట్రైన్కి నిప్పు పెట్టింది ఏ మతానికి చెందిన వాళ్ళు కాదు అని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ దాని వెనకాల స్టోరీ ఏంటో అందరికీ తెలుసు. వీళ్ళు ఆ మతానికి చెందిన ప్రజల్ని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వీళ్ళకు మేజర్ ఓట్స్ అక్కడి నుంచే వస్తాయనా? ఇలా మీరు చూసుకుంటూ పోతే చాలా వరకు ఇన్సిడెంట్లో ఏ మాత్రం సంబంధం లేని హిందువులను ఇందులో ఇరికించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు చేసింది.